Hello friends, welcome to 25th December Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 25th December హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. సో బిఫోర్ దట్ లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో మనం చూసినట్లయితే బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఇయర్ ఎండ్ సేల్, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ అండర్లో మన యొక్క ఫ్లాగ్షిప్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కేవలం 25,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుందండి. ఆఫర్ మీకు 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. సిమిలర్లీ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పిఎస్ఐఆర్, సోషో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది కేవలం 24,000 రూపాయలు మాత్రమే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ మనకి వ్యాలిడ్ అప్ టిల్ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇన్ ఆర్డర్ టు టాక్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. ఎస్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. సో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. లెట్ us see the agenda, ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, 17 fishermen from the Tamil Nadu arrested by the Sri Lankan Navy. కచ్చతీవు ఐలాండ్స్ అని చెప్పేసి ఉన్నాయి మనకి. ఈ కచ్చతీవు ఐలాండ్స్ మనకి ఏంటంటే అక్కడ ఫిషింగ్ చేస్తున్నందుకు వీళ్ళనైతే అరెస్ట్ చేయబడడం జరిగింది. ఈ కచ్చతీవు ఐలాండ్స్ గురించి అంతా కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేస్తాం. సెకండ్ వన్, ఇండియా టు ఫండ్ ద ప్రాజెక్ట్స్ వర్త్ అబౌట్ 2,300 million rupees ఇన్ శ్రీలంకాస్ ఈస్టర్న్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని అయితే కనుక ఇండియా అయితే ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబోతోంది. సో దీని గురించి మనం డిస్కస్ చేస్తామండి. 2 missing as a Russian cargo ship sinks in the Mediterranean after the blast. మెడిటరేనియన్ సీ గురించి సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబడడం జరుగుతుంది. వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్, ద నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్. వన్ సచ్ టెక్నాలజీస్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి. రీసెంట్గా మనకి క్వాంటమ్ శాటిలైట్ గురించి చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తామండి. ఎస్, 11 persons killed in the blast at an explosives plant in the Turkey. సో టర్కీయే మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. సో దానికి సంబంధించినటువంటి పాయింట్స్ మనం చూస్తాం. మిత్ ఆఫ్ మెరిటోక్రసీ, కాస్ట్ బేస్డ్ డిస్పారిటీస్ ఇన్ ద ఐటీ సెక్టార్ అని చెప్పేసి ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. వీ విల్ లుక్ ఇన్ టు ఆఫ్టర్ ఇట్. లడ్కీ బహిన్ స్కీమ్ రెజ్యూమ్స్. రీసెంట్లీ మనకి ఈ యొక్క స్టేట్ లెవెల్ స్కీమ్ ఏంటి అనేటువంటిది కూడా మనం చూడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము ఈ యొక్క వీడియోలో హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం అయితే కవర్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి ఏషియాస్ ఫస్ట్ హైవే విత్ బయోబిటుమెన్ బ్లెండెడ్ సర్ఫేస్ రీసెంట్లీ ఇనాగరేటెడ్. వెరీ ఇంపార్టెంట్, బయోబిటుమెన్ గురించి మనం స్టడీ చేయడం జరుగుతుంది. త్రిశూర్ పూరం ఫెస్టివల్ అయితే రీసెంట్గా న్యూస్లో ఉందండి మనకి. కేరళ హైకోర్టు రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి డైరెక్టివ్స్ అయితే కనుక ఇష్యూ చేసింది. అలాగే నేషనల్ ఫార్మర్స్ డే ఈజ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఆన్ December 23rd, విచ్ వీ విల్ లుక్ ఇన్ టు. డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ప్రెసెస్ ఇంట్రెస్ట్ ఇన్ బయింగ్ ద గ్రీన్లాండ్ ఏంటి, గ్రీన్లాండ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్రిపరేషన్. సో కరెంట్ అఫైర్స్ అనేటువంటిది యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ యూ టేక్, ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ ఎ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ రిలవెన్స్ అయితే కనుక ఉంటుంది మనకి. బట్ ఈ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనకి బిట్స్ అండ్ పీసెస్గా మనకి స్కాటర్డ్ అయిపోయింది ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రిహెన్సివ్, సో వీఆర్ టేకింగ్ అబౌట్ దిస్ ఇన్ దిస్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇక్కడ మనం ఏంటంటే కనుక సో ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్, వీటన్నిటి నుంచి మనం అయితే కనుక కలెక్ట్ చేయడం జరుగుతుంది. యూ విల్ గెట్ ద హ్యాండ్ రిటన్ నోట్స్ యాజ్ అ పీడిఎఫ్ యాజ్ వెల్. అండ్ ఇది మీకు కేవలం 8,000 రూపాయలకి అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక మీకు వస్తుందండి. ఆఫర్ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్, okay, let's start the discussion. The first and foremost one, 17 fishermen from the Tamil Nadu arrested by that of the Sri Lankan Navy. సో 17 మంది ఫిషర్మెన్ని మనకి ఏంటంటే కనుక తమిళనాడు నుంచి ఈ యొక్క శ్రీలంకన్ నేవీ వాళ్ళు అయితే కనుక అరెస్ట్ చేశారండి. ఎందుకంటే ఇల్లీగల్గా మనకి ఏంటంటే సో దే ఆర్ క్యారీయింగ్ అవుట్ ద ఫిషింగ్ యాక్టివిటీస్ ఇన్ ద కచ్చతీవు ఐలాండ్ అంటారనమాట దీన్ని. కచ్చతీవు ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఐలాండ్. ఈ కచ్చతీవు ఐలాండ్ అనేటువంటిది యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటంటే కనుక శ్రీలంకాస్ ఐలాండ్. ఇది మనకి
సో ఆఫ్టర్ ద అగ్రిమెంట్ ఆఫ్ 1974 సో ఈ కచ్చతీవు ఐలాండ్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే ఇండియా హ్యాస్ సీడెడ్ టు ద శ్రీలంక. సో దీనికి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అయితే కనుక డిస్కస్ చేయాలి. లెట్ us discuss the important points. 17 Tamil Nadu fishermen were recently arrested by the Sri Lankan Navy near the Kachativu for allegedly crossing the international maritime boundary line. So while ఫిషింగ్, సో ఈ ఫిషింగ్ యాక్టివిటీస్కి గాను ఏంటంటే కనుక వీళ్ళు శ్రీలంకన్ వాటర్స్లో కచ్చతీవు ఐలాండ్లో వీళ్ళు ఏంటంటే కనుక ఫిషింగ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేస్తున్నారు అని చెప్పేసి శ్రీలంకన్ నేవీ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ వాజ్ వన్ సచ్ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి మనకి. ఎస్, నౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఇది మనకి ఏంటంటే కనుక కచ్చతీవు ఇన్ ద పాక్ స్ట్రైట్ దగ్గర మనకైతే కనుక జరిగింది. అండ్ అరౌండ్ 17 ఫిషర్మెన్ అయితే కనుక అరెస్ట్ చేశారు. ఎందుకనంటే ది అలిజెడ్ వైలేషన్ ఆఫ్ ద IMBL ఇంటర్నేషనల్ మెరిటైమ్ బౌండరీ లైన్ని క్రాస్ చేసి అయితే వీళ్ళు అయితే కనుక వెళ్ళారని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఈ కచ్చతీవు ఐలాండ్ ఇష్యూ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ 2 కంట్రీస్ అండి, దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక. ఇండియా అండ్ శ్రీలంక మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూట్ ఈ కచ్చతీవు ఐలాండ్ డిస్ప్యూట్. ఇది నిన్న మొన్నటి డిస్ప్యూట్ కాదండి, డెకేడ్స్ లాంగ్ అయితే కనుక హిస్టరీ అయితే కనుక మనకి కచ్చతీవు ఐలాండ్కి సంబంధించి ఉంది. అసలు ఈ కచ్చతీవు ఐలాండ్ ముందు లొకేషన్ ఎక్కడ ఉంది అనేటువంటిది ముందు మనం మ్యాప్లో చూసినట్లయితే దిస్ ఈజ్ వాట్ ఈస్ కచ్చతీవు ఐలాండ్ అండి మనకి. ఇది కచ్చతీవు ఐలాండ్. ఇది ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక. ఇండియా అండ్ ద శ్రీలంక రామేశ్వరంకి మనకి దగ్గరగా ఉంటుంది. అండ్ అలాగే జఫ్నా, శ్రీలంకాస్ నార్థరన్ ప్రొవిన్స్ కాల్డ్ యాజ్ జఫ్నాకి మనకైతే కనుక ఈ యొక్క కచ్చతీవు ఐలాండ్ అనేటువంటిది మనకి దగ్గరగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అన్ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్. ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఎటువంటి హ్యూమన్ సెటిల్మెంట్స్ లేరు, బికాస్ ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఇక్కడ ఉండదు. సో దట్స్ ద రీజన్ కంప్లీట్లీ ఇట్ వాజ్ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్. అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్ ఇది మనకి ఈ కచ్చతీవు ఐలాండ్ అనేటువంటిది. సో బట్ ఈ కచ్చతీవు ఐలాండ్కి ఫిషింగ్ రిసోర్సెస్ చాలా ఎక్కువ అనమాట. మనకి ఈ రీజియన్లో ఫిషింగ్ రిసోర్సెస్ అనేటువంటిది మనకి చాలా ఎక్కువ. ఎస్, నా మనకి లొకేషన్ చూస్తే ఇక్కడ మీరు చూడండి, ఇట్ ఈజ్ అన్ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్. ఎక్కడుంది మనకి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద పాక్ స్ట్రైట్. సో మనకి రామేశ్వరం నుంచి మన యొక్క ఇండియన్ సిటీ మనకి 33 కిలోమీటర్స్ అయితేలో మనకి లొకేట్ అయ్యి ఉంది ఫ్రమ్ ద ఇండియన్ కోస్ట్. అండ్ 62 కిలోమీటర్స్ సౌత్ వెస్ట్ ఆఫ్ జఫ్నా, శ్రీలంక. సో రామేశ్వరం నుంచి 33 కిలోమీటర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జఫ్నా నుంచి 62 కిలోమీటర్స్ మనకైతే కనుక ఈ కచ్చతీవు ఐలాండ్స్ అయితే కనుక లొకేట్ అయ్యి ఉన్నాయి. సో కచ్చతీవు ఐలాండ్స్ జస్ట్ అరౌండ్ 285 acres అయితే ఉంటాయండి. అండ్ ఇట్ ఈస్ అన్ అన్ఇన్హాబిటెడ్ బికాస్ ఇట్ ల్యాక్స్ ద డ్రింకింగ్ వాటర్. ఇక్కడ ఎటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా మనకైతే కనుక లేవన్నమాట. ఇక్కడ వన్ ఇంపార్టెంట్ చర్చ్ అయితే ఉందండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెయింట్ ఆంథోనీస్ చర్చ్ అని చెప్పేసి. ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ క్యాథోలిక్ ఫెస్టివల్ ఈజ్ అటెండెడ్ బై ద ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంకన్ డివోటీస్. సో ఇండియా నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ యొక్క సెయింట్ ఆంథోనీస్ చర్చ్ కచ్చతీవు ఫెస్టివల్ అయితే కనుక జరుగుతుంది. సో వీళ్ళైతే కనుక విజిట్ చేస్తూ ఉంటారు ఇండియా నుంచి, నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక నుంచి. దిస్ ఈజ్ వాట్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ దిస్ సెయింట్ ఆంథోనీస్ చర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్ హూ ఆర్ గ్యాదరింగ్ దేర్. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ అసలు ఏంటి కచ్చతీవు అనేటువంటి ఐలాండ్ ఎందుకు ఇన్ని గొడవలుగా మనకు ఉంటున్నాయి ఈ రోజున, ఎందుకు ఈ డిస్ప్యూట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది డిస్ప్యూట్ అంటే కనుక లెట్ us డిస్కస్. అసలు ఈ కచ్చతీవు ఐలాండ్ అనేటువంటిది వాల్కానిక్ ఎరప్షన్స్ ద్వారా మనకి ఫార్మ్ అయినటువంటి ఐలాండ్. మనకి అరౌండ్ 14th centuryలో వాల్కానిక్ ఎరప్షన్స్ ద్వారా మనకి ఫామ్ అయిందండి. ఒరిజినల్లీ అంటే వే బ్యాక్ మనకి మిడివల్ టైంలో దీన్ని మనకి జఫ్నా కింగ్డమ్ అయితే ఫ్రమ్ ద శ్రీలంక వాళ్ళు కంట్రోల్ చేసేవారు. అంటే వాళ్ళ ఆ కంట్రోల్లో వాళ్ళ రూలింగ్ అండర్లో ఉండేది. బట్ దట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు లాటర్ టు ద రామ్నాథ్ జమీందారీ. సో రామనాథపురం దగ్గర నుంచి రామనాథ్ జమీందారీ వాళ్ళు ఏంటంటే కనుక ఆ తర్వాత అంతా కూడా ఈ కచ్చతీవు ఐలాండ్ మనకి కంట్రోల్ చేయడం జరిగింది. ఇనీషియల్లీ శ్రీలంక వాళ్ళు కంట్రోల్ చేశారు జఫ్నా కింగ్డమ్. లేటర్ ఆన్ ఇట్ వాజ్ డన్ బై ద రామ్నాథ్ జమీందారీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఇండియా. Now the dispute came.
ఈ ఐలాండ్ మాది అంటే మాది అని, ఇండియా ఏమో ఈ ఐలాండ్స్ మాది అని అంటాము, శ్రీలంక వాళ్ళేమో కాదు ఈ ఐలాండ్ మాది, ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు కూడా మనకి రూల్ చేశారు ఇక్కడ నుంచి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దిట్ వాస్ క్లెయిమ్డ్ బై బోత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక. ఇలా గొడవలు అవుతూ ఉండేవన్నమాట. 1974లో ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ జరిగింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండో శ్రీలంక మెరీటైమ్ అగ్రిమెంట్ అని చెప్పేసి జరిగిందండి. క్లియర్ కదా? అసలు మనకి కచ్చతీవు ఐలాండ్ ఎప్పుడు ఫార్మ్ అయింది? వాల్కానిక్ ఎరప్షన్స్ ద్వారా 14th centuryలో ఫార్మ్ అయింది. ఎక్కడుంది అనేటువంటిది కూడా మనం చూసాం, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మధ్యలో ఎక్కడుంది అనేటువంటిది. అండ్ ఒరిజినల్లీ మనకి ఇనీషియల్గా ఎవరు రూల్ చేసేవారు, ఆ తర్వాత ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్సిషన్ టు ఎవరికి అనేటువంటిది మనం చూడడం జరిగింది. అండ్ నౌ ఈ రెండు దేశాలు కూడా ఇది మాదంటే మాది, ఇట్ ఈస్ క్లెయిమ్డ్ బై బోత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. ఇంకా దీనికి వన్స్ ఫర్ ఆల్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అనేటువంటిది ఉండాలని చెప్పి 1974లో ఇండో శ్రీలంక మెరీటైమ్ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసుకుని ఈ యొక్క ఈ యొక్క కచ్చతీవు ఐలాండ్ని సో వీ హ్యావ్ సీడెడ్ ఇట్ టు దట్ ఆఫ్ ద శ్రీలంక. దీని మీద ఉండేటువంటి సావరానిటీని మనకి ఏంటంటే కనుక శ్రీలంకకి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇదిగో అదే రాసిన చూడండి, ట్రాన్స్ఫర్డ్ టు దట్ ఆఫ్ శ్రీలంక అండర్ ద ఇండో శ్రీలంక మెరీటైమ్ అగ్రిమెంట్. బట్ హవెవర్ మనకి ఏంటంటే ఈ యొక్క ఐలాండ్కి మనకి ఫిషింగ్ రిసోర్సెస్కి ఇండియన్ ఫిషర్మెన్కి యాక్సెస్ ఉండాలి, ఇండియన్ ఫిషర్మెన్కి యాక్సెస్ ఉండాలి అంటూ మనకి ఏంటంటే కనుక చెప్పడం జరిగిందనమాట. బట్ కానీ శ్రీలంకన్ వాళ్ళు ఏంటంటే దీన్ని కంప్లీట్లీ మిస్ఇంటర్ప్రెట్ చేసి ఏం చెప్తున్నారంటే, సో ఇండియన్ ఫిషర్మెన్ కావాలంటే వాళ్ళ యొక్క నెట్స్ అవి కూడా ఆరబెట్టుకోవడానికి లేకపోతే ఇంకా ఏ యాక్టివిటీస్ అయినా కూడా చేయొచ్చు ఎక్సెప్ట్ ఫిషింగ్. కచ్చతీవు ఐలాండ్స్లో మనకి ఫిషింగ్ యాక్టివిటీస్ ఇండియన్ ఫిషర్మెన్ చెయ్యకూడదు అంటూ మనకి ఏంటంటే కనుక చెప్పడం జరిగింది, బికాజ్ ఇట్ ఈస్ అవర్ ఐలాండ్ అని చెప్పి. మరి ఇప్పుడు 1974లో ఈ యొక్క ఐలాండ్ మనది అని అనుకున్నప్పుడు ఎందుకు శ్రీలంకకి మనం ట్రాన్స్ఫర్ చేసేసాము? బికాజ్ ఎందుకనంటే వీ థాట్ దట్ స్ట్రాటజికల్లీ కచ్చతీవు ఐలాండ్ అంత ఇంపార్టెంట్ కాదు అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు డీపెన్ ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక, సో మనం ఈ యొక్క ఐలాండ్ అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసామని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారండి. బట్ ఈ రోజుకి కూడా మనకి తమిళనాడు పీపుల్ ఆర్ సేయింగ్ దట్ కచ్చతీవు ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్ కంట్రీ అండ్ ఇండియా, మనకి ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా, తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీని కన్సల్ట్ చేయకుండా యూనిలాటరల్గా కచ్చతీవు ఐలాండ్ ఇచ్చేశారు శ్రీలంక వాళ్ళకి. కచ్చతీవు ఐలాండ్స్ మనది, ఎందుకంటే ఇట్ వాజ్ రూల్డ్ బై అవర్ రామ్నాథ్ జమీందారీ వాళ్ళు ఏంటంటే రూల్ చేశారు, ఇట్ వాజ్ అండర్ దేర్ కంట్రోల్ అని చెప్పి ఇండియా మనకి చెప్పడం, తమిళనాడు మనకి చెప్తున్నారండి. ఎస్, ఆ తర్వాత 1976లో అగ్రిమెంట్ రిస్ట్రిక్టెడ్ ఫిషింగ్ రైట్స్ ఇన్ ఈచ్ అదర్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో. సో ఫిషింగ్ యాక్టివిటీస్ని మనకి ఏంటంటే కనుక అంటే ఇండియా శ్రీలంక యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో మనం ఫిషింగ్ యాక్టివిటీస్ చేయకూడదు. ద సేమ్ వే శ్రీలంక మనకి ఏంటంటే కనుక ఇండియాకి సంబంధించిన ఈఈజెడ్లో మనకి ఏంటంటే చేయకూడదు. ఇలా పెట్టుకున్నా కూడా డిస్పైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ ఈ కచ్చతీవు ఐలాండ్ యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది మనకి ఏం చేస్తుందంటే లొకేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ క్రియేటింగ్ ద కన్ఫ్యూజన్. అంటే 1974లో వన్స్ అగ్రిమెంట్ అని చెప్పి చేసినా కూడా మనకి ఏంటంటే కనుక ఇంకా ఎటువంటి ఇది కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఏమీ కూడా రాలేదు. ఆ తర్వాత 1983 నుంచి శ్రీలంకలో సివిల్ వార్ జరిగింది 2009 వరకు. అప్పటిదాకా కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫిషర్మెన్ ఇష్యూ నడుస్తూనే వచ్చింది. సో మన యొక్క ఇండియన్ ఫిషర్మెన్ అయితే కనుక క్యాప్చర్ చేయడము, దేవర్ బీయింగ్ జైల్డ్, దేవర్ బీయింగ్ టార్చర్డ్ అండ్ ఈవెన్ సమ్ వర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు డెత్ యాజ్ వెల్ అని చెప్పి సో వేరియస్ ప్రొటెస్ట్స్ కూడా మనకైతే జరుగుతున్నాయండి. సో అదే చెప్పండి ఇక్కడ చూడండి. సో ద అంబిగ్విటీ ఓవర్ ద ఫిషింగ్ రైట్స్ ఇన్ ద కచ్చతీవు పోస్ట్ 2009, దట్ ఈస్ శ్రీలంకాస్ సివిల్ వార్, ఎస్కలేటెడ్ ద టెన్షన్స్ ఓవర్ ద ఇండియన్ ఫిషర్మెన్ బీయింగ్ అరెస్టెడ్ ఫర్ ఎంటరింగ్ ద శ్రీలంకన్ వాటర్స్. Sri Lanka interpreted the 1974 agreement to restrict the Indian fishermen to just visiting the shrine only, వైల్ ఇండియాస్ క్లెయిమ్స్ ట్రెడిషనల్ ఫిషింగ్ రైట్స్. సో మనం ఏంటంటే ఓన్లీ ఆ ష్రైన్ ఉంది కదా మనకి క్యాథోలిక్ ష్రైన్, దాన్ని విజిట్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క నెట్స్ అవి కూడా జస్ట్
డ్రై చేసుకోవడానికి ఆ పర్పసెస్కి మాత్రమే ఇది చేయాలి తప్ప మనకి ఏంటంటే కనుక ఈ కచతీవు ఐలాండ్స్లో ఫిషింగ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయకూడదు. మరి ఇక చెయ్యకూడదు అని చెప్పినా కూడా మరి ఎందుకని ఇండియన్ ఫిషర్మెన్ వెళ్తున్నారు అని అంటే కనుక సో ఈ కచతీవు ఐలాండ్ మీద డిపెండ్ అయినటువంటి ఫిషర్మెన్ యొక్క లైవ్లీహుడ్స్ దెబ్బతింటున్నాయి అన్నమాట దీనివల్ల. ఎందుకంటే మన సైడ్ ఇండియన్ వాటర్స్లో ఉండేటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా డిప్లీట్ అయిపోతున్నటువంటి మూలాన సో వాళ్ళ యొక్క లైఫ్స్నే వీళ్ళు రిస్క్ చేసి అంటే ఈవెన్ దో దేవర్ వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు అనేటువంటి భయం ఉన్నా కూడా మనకి ఏంటంటే కనుక సో వాళ్ళ యొక్క జీవనోపాధి గురించి సో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క కచతీవు ఐలాండ్స్లోకి వెళ్ళి మరి వీళ్ళు ఫిషింగ్ యాక్టివిటీస్ని అయితే కనుక క్యారీ అవుట్ చేయడం జరుగుతుందండి. బికాస్ ఈవెన్ టుడే తమిళనాడు సేస్ దట్ దీస్ కచతీవు ఐలాండ్స్ బిలాంగ్ టు దట్ ఆఫ్ ఇండియా. ఇవి మనకి ఏంటంటే ఇండియాకి సంబంధించినటువంటివి. సో శ్రీలంక ఎలోన్ కెనాట్ క్లెయిమ్ ద సోవరానిటీ ఓవర్ దిస్ పర్టికులర్ ఐలాండ్. 1974 అగ్రిమెంట్ ఏదైతే చేశారో సో దట్ ఈజ్ నాట్ లాజికల్. సో దాని యొక్క ఆథెంటిసిటీని మనకి ఏంటంటే టెస్ట్ చేస్తున్నారు. లైక్ ఆన్ వాట్ బేసిస్ ఇట్ వాజ్ జస్ట్ గివెన్ లైక్ దాట్. సో అని చెప్పి మనకి క్రిటిసిజం ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి, కచతీవు ఐలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫిషింగ్ రిసోర్సెస్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే మరి ఇండియన్ ఫిషర్మెన్ వెళ్ళి ఇప్పుడు ఈ విధంగా మనకి వాళ్ళ యొక్క వాటర్స్లో సో ఈవెన్ దో ఇట్స్ డిస్ప్యూటెడ్ ఆ వాటర్స్లో మనకి ఫిషింగ్ యాక్టివిటీస్ అవి చేసేస్తూ ఉండటం వలన ఏంటంటే సో శ్రీలంక పీపుల్ ఫీలింగ్ దట్ వాళ్ళ యొక్క రిసోర్సెస్ అన్నీ కూడా మనం ఏంటంటే తీసేసుకుంటున్నాము. బికాస్ రేపన్న రోజున ఇలా ఫిషింగ్ కంటిన్యూ అలౌ చేసే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇక్కడ కూడా ఫిషింగ్ రిసోర్సెస్ అన్నీ కూడా మనకి కంప్లీట్లీ డిప్లీట్ అయిపోతాయి. సో అయినా దీస్ ఆర్ ఆల్ అవర్ వాటర్స్ బికాస్ ఇన్ ద ఇయర్ 1974 ఇండియన్ గవర్నమెంటే మనకి ఏంటంటే కనుక ఈ కచతీవు ఐలాండ్ని మనకి ఇచ్చేసింది అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు వినిపిస్తున్నారు. Clear? So this is all the important points that you are expected to know. So last class లో 13th constitutional amendment మనం చూడడం జరిగిందండి. 13th amendment to the constitution of Sri Lanka. Not to the constitution of India, 13th amendment to the constitution of Sri Lanka గురించి అయితే కనుక ఫుల్లీ ఇంప్లిమెంట్ అయితే కనుక చేయాలి అంటూ దాని గురించి డిస్కషన్ వచ్చింది నిన్న. దెన్ ఈవేళ మనకి కచ్చతీవు ఐలాండ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద ఇష్యూస్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక దట్ మస్ట్ అండ్ షుడ్ మనకైతే కనుక తెలియాలి. సో కచ్చతీవు ఐలాండ్ డిస్ప్యూట్ ఈజ్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉంటాయి. లేదా కచ్చతీవు ఐలాండ్స్ లొకేషన్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ మనకి అడగచ్చు. ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి మనకి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కచ్చతీవు ఐలాండ్ మనకి మన రామేశ్వరంకి దగ్గర ఈ ఐలాండ్ మనకి. ఎస్, క్లియర్. So examine the significance of the Kachativu Islands in the India-Sri Lanka maritime boundary disputes and its impact on the bilateral relations between India and Sri Lanka. So recentగా మనకి యొక్క శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ దిశనాయక రీసెంట్గా మన కంట్రీకి అయితే విజిట్ చేయడం జరిగింది. అండ్ సబ్సిక్వెంట్ నెక్స్ట్ ఆర్టికల్ కూడా సిమిలర్లీ అండి మనకి శ్రీలంకకి సంబంధించింది. ఇండియా టు ఫండ్ ద ప్రాజెక్ట్స్ వర్త్ 2,371 million rupees in the Sri Lanka's east. శ్రీలంకాస్ ఈస్టర్న్ సెక్టార్లో ఈస్టర్న్ సైడ్ మనకి ఏంటంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడం గురించి సో 2,371 మిలియన్ రూపాయలు మనం ఏంటంటే కనుక శ్రీలంకకి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. 2022లో శ్రీలంక కంప్లీట్లీ ఎకనామిక్ క్రైసిస్ డెట్ క్రైసిస్లోకి అయితే కనుక వెళ్ళిపోయింది. సో ఈవెన్ అప్పుడు కూడా IMF తోటి మీడియేట్ చేసి మనం ఏంటంటే శ్రీలంకకి అప్పిప్పించడం ఇవన్నీ కూడా మనం అయితే క్యారీ అవుట్ చేసాం. నాట్ ఓన్లీ దిస్ అండి, శ్రీలంక తోటి మనకి ఏంటంటే యాన్షియంట్ నుంచి మనకైతే కనుక రిలేషన్స్ అయితే కనుక ఉన్నాయి. లెట్ us discuss some important points associated with this. India has recently committed to funding around 2,371 million for around 33 developmental projects అయితే క్యారీ అవుట్ చేస్తున్నాం. లైక్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టార్, హెల్త్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ద శ్రీలంకాస్ ఈస్టర్న్ ప్రావిన్స్ సో దట్ టు స్ట్రెంగ్థెన్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బైలాటరల్ టైస్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద శ్రీలంక మనకి.
ఎస్, ఇక్కడ మనకి ఏంటంటే నార్థరన్ ప్రావిన్స్లో జఫ్నా గురించి చూసాం కదండి. జఫ్నా గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక. ఈ పాక్ స్ట్రైట్ అంటారు దీన్ని. ఈ పాక్ స్ట్రైట్ ఇక్కడే మనకి కచ్చతీవు ఐలాండ్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. అండ్ అలాగే దెర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పోర్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే హంబన్తోతా పోర్ట్. ఈ హంబన్తోతా పోర్ట్నే మనకి ఏంటంటే కనుక సో చైనా వాళ్ళు 99 years లీజ్కి అయితే కనుక మనకి తీసుకోవడం జరిగింది. హంబన్తోతా పోర్ట్ అని చెప్పేసి మనకి పిలుస్తుంటారు. దెన్ అదర్ ఇంపార్టెంట్ పోర్ట్స్ వచ్చేసి మనకి ట్రిన్కోమలీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పోర్ట్ మనకి from the exam perspective that you are expected to know about. Yes. సో ఈ యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక గురించి మనం మాట్లాడుకుంటే దిస్ ఇస్ అ డెవలప్మెంటల్ కోఆపరేషన్ దట్ వీఆర్ అండర్టేకింగ్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చరల్ సెక్టార్స్లో మనం ఏంటంటే కనుక వీళ్ళకి ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ బ్రాడర్ ఎఫర్ట్స్ ఇన్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ గ్రాంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాజెక్ట్ ఎయిడ్ ద్వారా. సో వాట్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్? మనం ఏమేమి తీసుకున్నాం అంటే శ్రీలంకలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడం గురించి ఇండియా ఏ విధమైనటువంటి ఇష్యూస్ తీసుకుంది అని అంటే ఏమైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేసామంటే ఇండియా హ్యాస్ కమిటెడ్ అరౌండ్ $4 billion ఇన్ ద డెవలప్మెంటల్ ఎయిడ్ లైక్ ఇంక్లూడింగ్ $560 million ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద గ్రాంట్స్. ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్ట్ని అయితే కనుక మనం క్యారీ అవుట్ చేస్తున్నామండి అక్కడ, వేర్ అరౌండ్ 50,000 homes ఫర్ వార్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ అయితే కనుక మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అండ్ వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. కన్కే సంతురాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రిన్కోమలీ అనేటువంటి పోర్ట్స్ని మనం డెవలప్ చేయడం జరుగుతుంది. కన్కే సంతురాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రిన్కోమలీ. దెర్ వాజ్ అనదర్ పోర్ట్ కాల్డ్ యాజ్ మనకి హంబన్తోతా. అది హంబన్తోతా ఎవరు మనకి చైనా డెవలప్ చేస్తుందండి అది మనకి. అండ్ ఈవెన్ ఇట్ టుక్ ద లీజ్ ఫర్ అరౌండ్ 99 years. ఇది మనకి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ గురించి. ఎకనామిక్ కోఆపరేషన్ గురించి తీసుకుంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మధ్య దెర్ వాజ్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ నౌ ఇండియా ఈజ్ ద శ్రీలంకాస్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ మనకి విత్ అబౌట్ 60% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దిస్ ప్యాక్ట్. నౌ దే బోత్ ఆర్ లుకింగ్ టు హ్యావ్ ఏ ఈటీసీఏ అగ్రిమెంట్ కూడా మనకి ఏంటంటే కనుక చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టు ఎన్హాన్స్ ద ఫర్దర్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజికల్ కోఆపరేషన్. అండ్ శ్రీలంకాస్ అడాప్షన్ ఆఫ్ ఇండియాస్ యూపీఐ and as well as rupee trade also strengthens the financial ties between the India and as well as Sri Lanka. డిఫెన్స్ విషయానికి వచ్చేసరికి 2 ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం క్యారీ అవుట్ చేస్తున్నాము. మిత్రశక్తి వచ్చేసి ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్. స్లైనెక్స్ అంటారు. స్లైనెక్స్ అంటే శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అని అర్థం. శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజెస్ స్లైనెక్స్ అంటారు. మిత్రశక్తి వచ్చేసి మనకి ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అండి. స్లైనెక్స్ వచ్చేసి నేవల్ రిలేటెడ్ ఎక్సర్సైజ్. అండ్ మనం వీ హ్యావ్ ఆల్సో ప్రొవైడెడ్ ఏ ఫ్రీ ఫ్లోటింగ్ డాక్ని డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ని అయితే కనుక ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టు ఎన్హాన్స్ ద శ్రీలంకాస్ ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ మనకి ఏంటంటే ప్రమోట్ చేయడానికి. దీని మీదనే ఒక లాస్ట్ టైం మనకి యూపీఎస్సీ క్వశ్చన్ కూడా వచ్చింది 2024లో. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2023 ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. మనకి 4 స్టేట్మెంట్స్ తెలియాల్సినటువంటి పని లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ అంటున్నారు. చేసిందో లేదో తెలియదు. జాయింట్ రెస్పాన్స్ డ్యూరింగ్ ద కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ వాళ్ళ గోల్ ఆఫ్ దిస్ ఆపరేషన్. సో తెలియచ్చు తెలియకపోవచ్చు చాలామందికి. అండ్ ఇట్ కమన్స్డ్ ఇన్ ద ఆవుంద్ పూణేలో మనకైతే జరిగిందని చెప్తున్నారు. ఇది కూడా తెలియకపోవచ్చు. బట్ కానీ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, దిస్ వాజ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో here just now we read that Mitra Shakti is a bilateral military exercise between the India and as well as Sri Lanka. ఈ ఒక్క ఆప్షన్ మీకు తెలిసి ఇది తప్పు అని చెప్పి మీరు చెప్పగలిగినట్లయితే, ఐడెంటిఫై చేయగలిగినట్లయితే దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. అండ్ ద ఆన్సర్ ఈజ్ 2, 3, 4. ఎస్, ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ద పూణేలో జరిగింది మనకి. జాయింట్ రెస్పాన్స్ డ్యూరింగ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ వాజ్ ద గోల్ ఆఫ్ దిస్ ఆపరేషన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా మనకి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసిందండి. ఇదే విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడి నుంచో తీసేవారు. టుమారో దే మైట్ ఫోకస్ యూ అబౌట్ లైక్ కచ్చతీవు ఐలాండ్స్ గురించి మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి మనకి. కచ్చతీవు ఐలాండ్స్ గురించి ఆర్ దే మైట్ ఆస్క్ యూ అబౌట్ ద 13th అమెండ్మెంట్ గురించి అడగచ్చు మనకి. ఈ 13th అమెండ్మెంట్ గురించి ఎస్టర్డేస్ క్లాస్లో నేను చెప్పానండి. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి, యూ విల్ కమ్ టు నో. ఎస్, టుమారో దీస్ ఆర్ ద పొటెన్షియల్ హాట్స్పాట్ క్వశ్చన్స్ అనమాట మనకి. క్లియర్? అండ్ మూవింగ్ టు దట్ కల్చరల్ రిలేషన్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. బికాస్ సో లైక్ అబౌట్ 1977లో కల్చరల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అయితే కనుక మనకి సైన్ చేయడం జరిగింది. వేర్ ఇనిషియేటివ్స్ ఇంక్లూడ్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ వయా ద ఇండియన్ కల్చరల్ సెంటర్ ఇన్ కొలంబో, సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే,
సెలబ్రేషన్ టు ఇండియా శ్రీలంక ఫౌండేషన్ ఫర్ కల్చరల్ అండ్ సైంటిఫిక్ ఎక్స్చేంజెస్, ఇవన్నీ కూడా మనకి అనమాట. మల్టీలాటరల్ కోఆపరేషన్, సో నో బోత్ కంట్రీస్ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద బిమ్స్టెక్. నెక్స్ట్ వచ్చేసి సార్క్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్, వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే కనుక బోత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక ఆర్ ద మెంబర్ కంట్రీస్. సో బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థం అండి మనకి. ఓకే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియాస్ డెవలప్మెంట్ కోఆపరేషన్ విత్ శ్రీలంక ఇన్ ఎన్హాన్సింగ్ ద రీజనల్ స్టెబిలిటీ అండ్ ఓవరాల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. సో కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ హియర్. సో బోత్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ 2 ఆర్టికల్స్ రెండు కూడా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంకకి సంబంధించినటువంటివే. ఒకటి సంథింగ్ రిలేటెడ్ టు ఏ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక, దట్ ఈస్ ద కచ్చతీవు ఐలాండ్స్. సెకండ్ వన్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇన్ శ్రీలంకకి మనం ఏంటంటే ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ అయితే కనుక చేస్తున్నామండి, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ సెక్టార్, హెల్త్ సెక్టార్, వీటి యొక్క డెవలప్మెంట్ గురించి. క్లియర్? లెట్స్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. 2 missing as a Russian cargo ship recently sinks in the Mediterranean after the blast. సో మనకి రీసెంట్గా ఇద్దరు మనకి అయితే కనుక మిస్ అయ్యారు అని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారు. 2 crew members are missing after a Russian state-owned cargo ship sank in the international waters in the Mediterranean after an explosion on board. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఎక్స్ప్లోజన్ జరిగిన వలన మనకి ఏంటంటే కనుక ఈ షిప్ అయితే కనుక మునిగిపోయింది ఇంటర్నేషనల్ వాటర్స్లో, మెడిటరేనియన్ సీ దగ్గర. అండ్ యాజ్ ఏ రిజల్ట్ అరౌండ్ ఒక 2 people అయితే కనుక క్రూ మెంబర్స్ అయితే కనుక మిస్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ద కార్గో షిప్ వచ్చేసి మనకి ఉర్సా మేజర్ అండి, ఉర్సా మేజర్, and taken to the Spanish port of Cartagena, and as well as the 2 were missing. So here you are expected to know about Mediterranean Sea గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక తెలుసుకోవాలి. A Russian state-owned cargo ship recently sank in the Mediterranean Sea international waters following an explosion leading to the rescue of 14 out of 16 crew members and 2 members were remaining. So it sank in the international waters of Mediterranean Sea and the explosion on board caused the sinking. The specific cause of the blast is yet to be determined. Now you are expected to know about the Mediterranean Sea కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ మనకి క్లియర్గా తెలియాలండి. బికాస్ ఎందుకనంటే దీని మీద కూడా యూపీఎస్సీ క్వశ్చన్ అయితే కనుక అడిగింది. సి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మెడిటరేనియన్ సీ ఈజ్ ఆల్ అబౌట్. మెడిటరేనియన్ సీ మనకి ఇదంతా కూడా మనకి ఎస్. సో వేర్ ఇక్కడ మనకి మెడిటరేనియన్ సీలో మనకి ఏంటంటే అటు ఒక పక్కన ఏషియాని మనకైతే కనుక కనెక్ట్ చేస్తుంది, ఇంకొక పక్క ఆఫ్రికాని, ఇంకొక పక్కన మనకి ఏంటంటే కనుక యూరప్ కంట్రీస్ని కూడా మనకి ఏంటంటే కనుక కలుపుతుందండి. ఇట్ లైస్ బిట్వీన్ యూరప్, నార్త్ ఆఫ్రికా and as well as the West Asia, connecting to the Atlantic Ocean via the Strait of Gibraltar in the west. సో అట్లాంటిక్ ఓషన్ మనకి ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ ద్వారా మనకి ఏంటంటే కనుక అట్లాంటిక్ ఓషన్ తోటి కనెక్ట్ అవుతుంది. అండ్ బ్లాక్ సీ త్రూ ద డార్డనెల్లీస్ స్ట్రైట్, సీ ఆఫ్ మార్మారా అండ్ బోస్ఫోరస్ స్ట్రైట్ ఇన్ ద నార్త్ ఈస్ట్, అండ్ రెడ్ సీ వయా ద సూయేజ్ కెనాల్ ఇన్ దట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఈజిప్ట్ దగ్గర ఇక్కడ కూడా సూయేజ్ కెనాల్ అయితే కనుక ఉంది మనకి. అండ్ బార్డరింగ్ నేషన్స్ మనం తీసుకుంటే కనుక యూరోప్ నుంచి మనకి కంట్రీస్ అన్నీ కూడా లైక్ స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, మాల్టా, మొనాకో, స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా అండ్ హెర్జిగోవినా, మోంటినిగ్రో, అల్బానియా, గ్రీస్, ఈ దేశాలన్నీ కూడా. వెస్ట్ ఏషియా నుంచి మనకి ఏంటంటే కనుక టర్కీ, సిరియా, లెబనాన్, ఇజ్రాయిల్, పాలస్తీన్, గాజా స్ట్రిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిప్రస్. నార్త్ ఆఫ్రికాలో మొరక్కో, అల్జీరియా, తునీషియా, లిబియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజిప్ట్, ఇవి నార్త్ ఆఫ్రికా నుంచి మనకి. ఎస్, ఇక్కడ మనకి ఫ్లో అయ్యేటువంటి రివర్స్ మనకి ఇంపార్టెంట్ రివర్స్ లైక్ ఎబ్రో, రోన్, పో, నైల్, టైబర్, ఇవన్నీ దే ఆర్ ఆల్ డ్రైనింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ. సిసిలీ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ ఇన్ ద మెడిటరేనియన్లో మనకి ఏంటంటే లార్జెస్ట్ ఐలాండ్. ఇంకా మనకి ఏంటంటే కోర్సికా, నెక్స్ట్ వచ్చేసి క్రెటీ, సిప్రస్, ఈ ఐలాండ్స్ కూడా మనకైతే కనుక ఇక్కడ ఉన్నాయి మనకి. ఎస్, సో దీనికి సంబంధించినటువంటి ఒక పొటెన్షియల్ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అయితే కనుక అడిగారు. మెడిటరేనియన్ సీ గురించి మనకి క్లియర్గా తెలియాలి. ఏ ఏ మనకి రీజియన్స్ని మనకి ఏంటంటే కనెక్ట్ చేస్తుంది, ఏ ఏ రీజియన్స్ మధ్యలో ఉంది అనేటువంటి ఆస్పెక్ట్స్ మనకి. ఏ ఏ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ ఇప్పుడు మొరక్కో గురించి, మొరక్కో, అల్జీరియా, తునీషియా, ఈజిప్ట్, ఈ దేశాలన్నీ కూడా మనకి. అలాగే వెస్ట్ ఏషియాకి వచ్చేసరికి మనకి ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా, ఈ దేశాలన్నీ కూడా మనకైతే కనుక కనెక్ట్ అవుతాయి. టర్కీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కంట్రీ. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి వాట్ ఈజ్
క్వాంటమ్ కంప్యూటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి దీని మీద మనకి 2023లో యూపీఎస్సీలో కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఎస్ అండి, వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారనమాట. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక క్వాంటమ్ కంప్యూటర్స్ అంటారు. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటివి ఏంటంటే కనుక సో జస్ట్ సింప్లీ మనకి కాంప్లెక్స్ ఆపరేషన్స్ కూడా మనకి ఏంటంటే చాలా ఈజీగా మనకైతే కనుక పర్ఫార్మ్ చేయగలవు. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ బేసిక్స్ ఏంటి ఈ ఆర్టికల్లో మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎందుకు అంత పవర్ఫుల్ అనేటువంటి పాయింట్స్ని అయితే కనుక మనం తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ కంటే కూడా ముందు మన యొక్క క్లాసికల్ కంప్యూటర్స్ అంటే మీ దగ్గర నా దగ్గర ఉన్నటువంటి క్లాసికల్ కంప్యూటర్స్ గురించి తెలియాలి. ఈ క్లాసికల్ కంప్యూటర్స్లో మనకి ఏంటంటే ద బేసిక్ కంప్యూటేషనల్ యూనిట్ని మనము బిట్ అని పిలుస్తాం. సో దట్ బిట్ కెన్ బి ఎయిదర్ 0 ఆర్ ఇట్ కెన్ బి 1. అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి జీరోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వన్స్లో మనకైతే కనుక ఉంటుంది మనకి. సో ఓకే, 0 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 1లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లాసికల్ కంప్యూటర్స్ మనకి ఏంటంటే ఈ ఆపరేషన్స్ కానీ ఏం పెర్ఫార్మ్ చేయాలన్నా కూడా ఇవన్నీ కూడా మనకి 0 అండ్ యాజ్ వెల్ యాజ్ 1 ద్వారా మనకి చేస్తుంటాయి. ఇది మనకి క్లాసికల్ ఫిజిక్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక వర్క్ అవుతుందండి. బట్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్కి వచ్చేసరికి మాత్రం అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసి మటుకి మనం చూసుకుంటే క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ద్వారా మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్. అసలు క్వాంటమ్ ఫిజిక్స్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి అని అంటే కనుక సంథింగ్ వేర్ వీ డీల్ అట్ ద సబ్ అటామిక్ లెవెల్ మనం ఏంటంటే కనుక డీల్ చేస్తాం అనమాట. సబ్ అటామిక్ లెవెల్ అంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు మనకి ఈ రోజున బేసిక్ యూనిట్ ఆఫ్ మ్యాటర్ ఏంటి అని చెప్తాము అని అంటే కనుక యాటమ్ అని చెప్పేసి మనం చెప్తాం. అంటే సబ్ అటామిక్ లెవెల్ మనకు ఇంకా వెళ్ళిపోతే వేర్ వీ హ్యావ్ ఎలక్ట్రాన్స్ గురించి, ప్రోటాన్స్ గురించి, న్యూట్రాన్స్ గురించి సో మనం స్టడీ చేయడం జరుగుతుంది సబ్ అటామిక్ లెవెల్. సో బట్ ఇవి మనకి ఏంటంటే కనుక వీటి యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేస్తూ మనం ఏం చేస్తాము అని అంటే కనుక మన యొక్క కాంప్లెక్స్ ఆపరేషన్స్ని పర్ఫార్మ్ చేయడానికి అయితే కనుక యూస్ చేస్తాము. వాటిల్ని మనకి ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇట్స్ బేసికల్లీ ద ఏరియా ఆఫ్ ఫిజిక్స్ వేర్ వీ డీల్ అట్ సబ్ అటామిక్ లెవెల్. ఆటమిక్ లెవెల్ కూడా కాదు, సబ్ అటామిక్ లెవెల్ అనమాట. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ సబ్ అటామిక్ లెవెల్లో మనం స్టడీ చేసినట్లయితే కనుక ఇవి చాలా మిస్టీరియస్ ప్రాపర్టీస్ని మనకైతే కనుక ఎగ్జిబిట్ చేస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఎలక్ట్రాన్స్ బోత్ మనకి వేవ్స్ గాను మనకి పర్ఫార్మ్ చేస్తుంటాయి అండ్ అలాగే పార్టికల్స్ గాను మనకు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాపర్టీస్ని మనం యూస్ చేసుకుని మన యొక్క రియల్ వరల్డ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ చేసేటువంటి పని. ఇక్కడ మనకి క్లాసికల్ కంప్యూటర్స్లో వీ కాల్ ఇట్ యాజ్ బిట్ అని పిలుస్తాం కదా, కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో మనం క్యూబిట్ అని పిలుస్తామండి, విచ్ స్టాండ్స్ ఫర్ క్వాంటమ్ బిట్, నథింగ్ బట్ క్వాంటమ్ బిట్. ఓకే, సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటివి మెయిన్లీ 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ద్వారా మనకు వర్క్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటారు, సూపర్ పొజిషన్. సెకండ్ వన్ వచ్చేసి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. సో 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్, ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్ పొజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ వన్ వచ్చేసి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఫస్ట్ అసలు సూపర్ పొజిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి క్లాసికల్ కంప్యూటర్స్లో చూడండి ఎయిదర్ 0 ఆర్ 1. ఇప్పుడు ఏదైనా ఒక బిట్ మనం చూస్తే 0 ఆర్ 1. బట్ కానీ ఈ యొక్క సూపర్ పొజిషన్ ఆర్ క్యూబిట్ తీసుకుంటే ఇట్ క్యాన్ బీ బోత్ 0 అండ్ యాజ్ వెల్ యాజ్ 1 అనమాట. అంటే 2 స్టేట్స్ ఉంటాయి దీనికి మనకి, నాట్ ఏ సింగిల్ స్టేట్, ఇట్ హ్యాస్ ద 2 స్టేట్స్. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక కాయిన్ తీసుకోండి, ఒక కాయిన్ తీసుకుని మీరు స్పిన్ చేశారు. సో కాయిన్ స్పిన్ చేశారనుకోండి, ఇలా తిప్పారనుకోండి, ఏమవుతుంది అప్పుడు అది మనకి హెడ్సా టెయిలా అంటే హెడ్ ఆర్ టెయిల్ అంటే మనం ఏం చెప్తాం, మనం ఇట్ ఈస్ బోత్ హెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెయిల్, 2 స్టేట్స్ ఉంటాయి దానికి, అంతే కదా. అది స్పిన్ అవుతున్నంతసేపు మనకి 2 స్టేట్స్ ఉంటాయి, హెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెయిల్. ఇన్ ద సిమిలర్ వే క్యూబిట్ కూడా, క్యూబిట్ ఈజ్ లైక్ ఏ స్పిన్నింగ్ కాయిన్ అనమాట, ఇట్ ఈస్ లైక్ ఏ స్పిన్నింగ్ కాయిన్.
ఒక్కసారి ఆ స్పిన్ అవుతున్నటువంటి కాయిన్ మీరు ఆపేశారనుకోండి, లేదా అది ఆగిపోయిందనుకోండి, నౌ యూ ఫిక్స్ సంథింగ్, ఎయిదర్ హెడ్ ఆర్ టెయిల్ అనేటువంటిది మనం ఏంటంటే కనుక ఫిక్స్ చేయడం జరుగుతుంది కదా. ఇన్ ద సిమిలర్ వే క్యూబిట్ కూడా మీరు ఎప్పుడైతే మెజర్ చేయడం మొదలు పెడతారో, ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో, దెన్ ఇట్ విల్ హ్యావ్ ద వన్ స్టేట్. అప్పటి వరకు కూడా మనకి ఏంటంటే కనుక ఇట్ కెన్ హ్యావ్ ద 2 స్టేట్స్ అయితే కనుక మనకి ఉంటాయి. దట్ ఈస్ వెనెవర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూబిట్ హ్యావింగ్ ద 2 స్టేట్స్ ఈజ్ నోన్ యాజ్ సూపర్ పొజిషన్. క్యూబిట్ విచ్ ఈస్ హ్యావింగ్ ద 2 స్టేట్స్ ఈజ్ నోన్ యాజ్ సూపర్ పొజిషన్. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రాశారు చూడండి. Quantum computers rely upon quantum bits, or we call it as qubits, to perform the computations. Classical bits lo manaki emavutayi, qubits can exist in, unlike the classical bits lo either the values can be 0 or it can be 1. 0 and 0 1 manaki binary information e manaku untundi mottham anta kuda completely. But qubits vishayaniki vachesariki it can exist in the states 0 1 or in the state that is partly 0 and partly 1. The ability of the qubits to be in 2 states is known as superposition. Very 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 important andi manaki. The ability of the qubits to be in 2 states is known as superposition అని చెప్పేసి మనకు పిలుస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే స్పిన్నింగ్ ఆఫ్ ఏ కాయిన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ద మొమెంట్ యూ స్పిన్ ఇట్, సో దెన్ అది ఏ స్టేట్లో ఉంది అంటే యూ సే బోత్ ద స్టేట్స్, హెడ్ ఆర్ టెయిల్, బోత్ ద స్టేట్స్లో మనకి ఏంటంటే కనుక ఉంటుంది మనకి. ఇదే విధంగా మనకి క్యూబిట్స్ కూడా ఏంటంటే, సో వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ నవ్ ఇట్ విల్ either collapse to either 0 or 1కి మనకి కొలాప్స్ అవుతుంది. సో దిస్ మీన్స్ వైల్ ఏ క్లాసికల్ బిట్ హోల్డ్స్ ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ క్యూబిట్ కెన్ హోల్డ్ 2 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దట్ నౌ ఇట్ కెన్ పర్ఫార్మ్ ద మల్టిపుల్ కంప్యూటేషన్స్. ఎటువంటి కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అవి చేయాలన్నా కూడా మనకి ఏంటంటే కనుక ఈజీగా ఒకేసారి మనకి ఏంటంటే చేయగలదు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్. ఎందుకంటే ఏదైనా ఒక పర్టికులర్ ఆపరేషన్ని మనం క్యారీ అవుట్ చేయాలి అని అంటే కనుక సైమిల్టేనియస్గా మనకి క్యారీ అవుట్ చేయగలదండి. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, దీంట్లో క్వీన్ కార్డ్ ఏది అని చెప్పేసి అంటే క్లాసికల్ కంప్యూటర్స్ ఏం చేస్తాయి అని అంటే కనుక ప్రతి కార్డు చూసి ఇది క్వీన్ కార్డా కాదు పక్కన పెట్టు, ఇది క్వీన్ కార్డా కాదా పక్కన పెట్టు అని చెప్పి మనకి చెక్ చేయడం జరుగుతుంది. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే అన్ని కార్డ్స్ని ఒకేసారి చెక్ చేసేస్తాయి. అన్ని కార్డ్స్ని ఒకేసారి చెక్ చేసి అందులో క్వీన్ కార్డ్ ఏది అనేటువంటిది మనకి చెప్పగలిగేటువంటి క్యాపబిలిటీ. సో మీరు 1,00,000 కార్డులు పెట్టినా లేకపోతే 1 crore కార్డ్స్ ఇచ్చినా కూడా దాంట్లో మనకి ఏంటంటే ఈ పలానా కార్డ్ ఏది అని మనం అడిగినా కూడా క్వాంటమ్ కంప్యూటర్ చెప్పగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ క్యూబిట్స్, ఎంత క్యూబిట్స్ ఎంత ఎక్కువ ఉంటే దాని యొక్క ప్రాసెసింగ్ పవర్ అనేటువంటిది అంత పెరిగిపోతూ ఉంటుంది మనకి. yes, so these are some of the first important principle. So సబ్అటామిక్ లెవెల్లో మనకి ఏంటంటే కనుక డిస్కస్ చేస్తే మనకి దాన్ని ఏమంటారంటే క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్పేసి అంటాము. ఇప్పుడు ఆ యొక్క ఎలక్ట్రాన్స్ ఫోటాన్స్ యొక్క బిహేవియర్ని మనం ఏంటంటే కనుక మ్యానిపులేట్ చేసి మనకి కంట్రోల్ చేసి మన యొక్క రియల్ వరల్డ్ అప్లికేషన్స్ని సాల్వ్ చేయడానికి మనం అయితే కనుక ఉపయోగిస్తామండి. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. సో సెకండ్ వన్ ఈజ్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్లో మనకి ఏమవుతాయంటే ఈ క్యూబిట్స్ అనేటువంటివి ఎప్పుడైతే మనం వీటిని ఒక పక్కన మనం ప్లేస్ చేస్తామో సో దే విల్ బీ ఇంటర్లింకింగ్ విత్ ఈచ్ అదర్. సో వన్స్ దేవర్ ఎంటాంగిల్డ్, ఒక్కసారి ఎంటాంగిల్ అయినప్పుడు మనకి ఏంటంటే ఆ 2 క్యూబిట్స్ని మనం ఎంత దూరం తీసుకెళ్ళిపోయినా కూడా మనకి ఏంటంటే కనుక ఆ 2 క్యూబిట్స్ మధ్య కూడా మనకి ఏంటంటే ఆ సింక్రనైజేషన్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి మనకి ఏంటంటే ఎంటాంగిల్మెంట్ గురించి చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యూబిట్, ఇది ఒక ఎలక్ట్రాన్ అనుకోండి, ఇంకొక క్యూబిట్ మనకి ఇంకొక ఎలక్ట్రాన్ అనుకోండి, ఇది అప్వర్డ్ స్పిన్ ఉందనుకోండి. సో దాని నెక్స్ట్ది మాత్రం మనకి ఏంటంటే కనుక దీని యొక్క ఆపోజిట్ ఉంటుందన్నమాట, డౌన్వర్డ్ స్పిన్ అయితే ఉంటుంది మనకి. లైక్ ఎగ్జాంపుల్ దీనికి ఎలా చెప్పారంటే, సో పెయిర్ ఆఫ్ గ్లోవ్స్ తీసుకుంది. ఇప్పుడు హ్యాండ్ గ్లోవ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ 2 హ్యాండ్ గ్లోవ్స్ని మీరు ఏంటి అని అంటే కనుక సో ఒక పర్టికులర్ బాక్స్లో ఒకటి, ఇంకొక పర్టికులర్ బాక్స్లో ఒకటి పెట్టి మీరు దీన్ని కంప్లీట్లీ వేరే ఇది తీసుకెళ్ళిపోయినప్పుడు, అంటే యూనివర్స్కి ఒకవైపు ఒకటి ఉంచి యూనివర్స్కి ఇంకోవైపు ఇంకొకటి ఉంచినా కూడా మీరు ఈ ఫస్ట్ది తెలిసినప్పుడు ఇమీడియట్గా సెకండ్ది యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేటువంటిది మనకి తెలుస్తుంది. సో ఐడియల్లీ ఈ 2 ఎంటాంగిల్ అయి ఉన్నాయి అని అంటారనమాట. ఎంటాంగిల్ అయి ఉన్నాయి, దట్ ఈస్ వేర్
quantum entanglement will comes into picture. So first principle is superposition, and where మనకి ఏంటంటే ఒకటే క్యూబిట్ బోత్ ద స్టేట్స్ ఉంటాయి మనకి. సో ఎంటాంగిల్మెంట్లో ఏమవుతుంది, దే బోత్ వర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్ ఈవెన్ దో హౌ ఫిజికల్లీ ఎంత దూరంలో ఉన్నా కూడా వన్స్ దే బోత్ వర్ ఎంటాంగిల్డ్, సో దే బోత్ విల్ బీ ఇన్ సింక్రనైజేషన్ విత్ ఈచ్ అదర్. సో వన్స్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఒకటి స్పిన్ క్యారీ ఒక ఇది ఉందంటే దాని ఆపోజిట్ ఇది మనకి ఏంటంటే కనుక ఇంకొక చోట అయితే కనుక ఉంటుందండి. ఎస్, ఈ రెండు ప్రిన్సిపల్స్ కూడా ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌ ద క్వాంటమ్ సూపర్ కంప్యూటర్స్ వర్క్. సో ఈ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్స్ మనకి పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఆపరేషన్స్ కానివ్వండి, లేకపోతే యూనివర్స్లో జరిగేటువంటి మనకి ఏంటంటే కనుక ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా డిసీజెస్కి సంబంధించి డ్రగ్స్ని కనుగొనడానికి, లేకపోతే ప్రపంచంలో ఇప్పుడు ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ ఉందనుకోండి, లాజిస్టిక్ సెక్టార్లో ఇప్పుడు మీరు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఒక పర్టికులర్ గూడ్ని మీరు పంపించాలనుకుంటున్నారు, ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక షార్టెస్ట్ రూట్ పాసిబుల్, మొత్తం అన్ని రూట్స్ని ఒకేసారి సైమల్టేనియస్గా మనకి ఏంటంటే కనుక చూసేసి మనకి షార్టెస్ట్ పాసిబుల్ రూట్ ఏంటి అనేటువంటిది కూడా మనకి చెప్పగలుగుతుంది అనమాట ఈ క్వాంటమ్ కంప్యూటర్. అండ్ అలాగే పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అవి కూడా ఇప్పుడు ప్రస్తుతం ద సో కాల్డ్ సూపర్ కంప్యూటర్స్ అని మనం ఏవైతే అంటామో వాటికి 10,000 సంవత్సరాలు మనకి పడుతుంటే క్వాంటమ్ కంప్యూటర్ కేవలం 200 సెకండ్లలోనే మనకి ఏంటంటే కనుక ఆ క్యాలిక్యులేషన్స్ చేసి చెప్పేస్తుంది అనమాట. సో క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటివి వాటి యొక్క అప్లికేషన్స్ ఇంకా అనంతం అనమాట. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ వీ కెన్ హ్యావ్ ద హ్యూజ్ అప్లికేషన్స్, పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, లేకపోతే మనకి ఏంటి ఆస్ట్రోనామిక్స్ సంబంధించి. సో వీ హ్యావ్ ద వెరీ హ్యూజ్ అప్లికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు క్వాంటమ్ కంప్యూటర్స్. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్ డిజైన్ చేసేయడం అంత ఈజీయా? సో నో, బికాస్ ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్తో కూడుకున్నటువంటిది అనమాట. ఎందుకనంటే మనకి ఇప్పుడు ఈ పార్టికల్స్ అన్నిటినీ క్యూబిట్స్ అని చెప్పేసి మనం ఏవైతే ఉన్నాయో ఈ వీటిని కంప్లీట్లీ క్వాంటమ్ కంప్యూటర్ని చాలా ఐసోలేటెడ్గా మనం ఏంటంటే కనుక ఇది చేయాలి. ఎందుకంటే వెన్ ఎవర్ ఎనీ ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఉన్నా కూడా, స్మాల్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ జరిగినా కూడా, అంటే చిన్న వైబ్రేషన్స్, ఎవరైనా ఒక డోర్ నాక్ చేసినా, లేకపోతే మనకి ఏంటంటే సో ఎవరైనా పరిగెత్తుకుంటూ వెళ్ళినా, ఇలా జరిగినా కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ ఈ పార్టికల్స్ మధ్యన ఆ వైబ్రేషన్స్ వల్ల ఈ పార్టికల్స్ మధ్యన ఆ సింక్రనైజేషన్ అనేటువంటిది కోల్పోతుంది అనమాట. సో దాన్నే మనకి ఏంటంటే డీకొహెషన్ అని కూడా పిలుస్తుంటారు దాన్ని. సో హియర్ ఇట్ వాజ్ రిటర్న్. సో దాన్ని మనకి ఏమంటారు, డీకొహరెన్స్. సో ఓకే, ఈ డీకొహరెన్స్ అంటారు. దట్ ఈస్ వెన్ ఏ క్యూబిట్ లాసెస్ ద సూపర్ పొజిషన్ బికాస్ ఆఫ్ ద నాయిస్ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్స్. సో ఇంత ఐసోలేటెడ్గా మనం ఏంటంటే కనుక ఇంత ఎక్స్పెన్సివ్ తోటి ఇప్పుడు గూగుల్, లేకపోతే ఐబిఎం, సో కంట్రీస్ లైక్ చైనా ఈ చాలా హెవీగా మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లోని మనకి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అని చెప్పేసి. ఎస్, మన కంట్రీలో కూడా ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ని అర్థం చేసుకుని నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పేసి కూడా మనకి తీసుకుని వచ్చారండి. ఎప్పుడు మనకి 2023లో. సో ఆల్ సెడ్ దేర్ పొటెన్షియల్ టు బి యూస్ఫుల్ ఈజ్ క్లియర్. దిస్ ఈజ్ వై ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇన్ 2023. ది గవర్నమెంట్ హ్యాస్ సెట్ అసైడ్ 6,000 crore ఫర్ ద మిషన్ టు బి స్పెంట్ ఓవర్ 8 years. 8 సంవత్సరాల పాటు, అంటే 2030-31 వరకు కూడా మనకి ఏంటంటే కనుక ఈ 6,000 కోట్లని మన కంట్రీలో క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం గురించి పెట్టినటువంటిది మనకి. సో ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. దే మైట్ ఆస్క్ యూ అబౌట్ నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి అడగచ్చు, లేకపోతే కనుక దే విల్ సే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పొటెన్షియల్ అప్లికేషన్స్ ఆఫ్ ద క్వాంటమ్ కంప్యూటర్స్. సో సూపర్ పొజిషన్ గురించి, ఎంటాంగిల్మెంట్ గురించి, ఆ 2 పాయింట్స్ మనకి, ఆ 2 కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనమాట. సో సూపర్ పొజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంటాంగిల్మెంట్. ఎస్, సో క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే సింపుల్గా అట్ ద సబ్ అటామిక్ లెవెల్, అంటే సో అటామిక్ లెవెల్ మళ్ళీ సబ్ అటామిక్ లెవెల్లోకి మనకైతే కనుక వెళ్ళడం జరుగుతుంది. క్లాసికల్ కంప్యూటర్స్ మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా మనకి ఏంటంటే చేస్తూ ఉంటే మనకి ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటివి సైమిల్టేనియస్గా మనకి ఆపరేషన్స్ అనేటువంటివి పెర్ఫామ్ చేయగలవు. దాని మూలన వెరీ ఫాస్టర్ ప్రాసెసింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ద సో కాల్డ్ సూపర్ కంప్యూటర్స్ కన్నా కూడా సో ల్యాక్స్ ఆఫ్ టైమ్స్ మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటిది పవర్ఫుల్ అండి.
అనేటువంటిది. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఇంపార్టెంట్ పాయింట్స్. దీని గురించి మనం స్టడీ చేస్తే కనుక క్వాంటమ్ కంప్యూటింగ్ హ్యాస్ బీన్ ఇన్ ద స్పాట్ లైట్ ఫర్ ఇట్స్ పొటెన్షియల్ టు అవుట్ పర్ఫార్మ్ ద క్లాసికల్ కంప్యూటర్స్ ఇన్ స్పెసిఫిక్ టాస్క్స్, దేర్ బై రెవల్యూషనైజింగ్ ద వేరియస్ ఇండస్ట్రీస్. క్లాసికల్ కంప్యూటర్స్ అంటే మన దగ్గర ఉండేటువంటివి. రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎంస్ క్యూ సిస్టమ్స్ అండ్ ద గూగుల్స్ సైకామోర్ ఏంటంటే కనుక ఇది వాళ్ళకి గూగుల్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి క్వాంటమ్ కంప్యూటర్. దే ఆర్ సేయింగ్ దట్ దే అచీవింగ్ ద క్వాంటమ్ సుప్రిమసీ అయితే కనుక అచీవ్ చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. సో క్వాంటమ్ సుప్రిమసీలో మనకి ఏంటంటే కనుక ట్రెడిషనల్ సూపర్ కంప్యూటర్స్, క్లాసికల్ కంప్యూటర్స్ పక్కన పెట్టేయండి, ఇంకా సూపర్ కంప్యూటర్స్ కూడా వేల సంవత్సరాలు ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పట్టే టైము క్వాంటమ్ కంప్యూటర్స్ విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఏంటంటే సాల్వ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ వీటికైతే కనుక ఉంటాయి. నౌ అసలు వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్? Quantum computing is based upon the quantum mechanics. Classical computing is based upon the binary system, that is 0 or 1. సో బైనరీ సిస్టమ్ మీద మనకు ఆధారపడి ఉంటుంది. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ మాత్రం మనకి ఏంటంటే క్యూబిట్స్ అంటారు, విచ్ మీన్స్ క్వాంటమ్ బిట్స్. దే ఆపరేట్ అపాన్ ద ప్రిన్సిపల్ కాల్డ్ యాజ్ సూపర్ పొజిషన్ అనేటువంటి ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటాయి. వాట్ ఈజ్ సూపర్ పొజిషన్? సూపర్ పొజిషన్ ఈజ్ బేసికల్లీ వేర్ ఏ క్యూబిట్ విల్ హ్యావ్ బోత్ ద స్టేట్స్, allowing the simultaneous existence in multiple states, enhancing the computational పవర్ని మనకి పెంచగలుగుతాయి అన్నమాట. ఎస్, ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ ఏవేంటి? ఫస్ట్ వన్ ఈజ్ సూపర్ పొజిషన్, సెకండ్ వన్ ఈజ్ ఎంటాంగిల్మెంట్. వాట్ ఈజ్ సూపర్ పొజిషన్? Qubits can hold multiple values at once, unlike the classical bits. Classical bits అయితే 0 లేకపోతే 1 అంతే, ఒకటే పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని హోల్డ్ చేయగలవు. కానీ క్యూబిట్స్ మల్టిపుల్ వాల్యూస్ని మనకైతే కనుక హోల్డ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటాయండి. సో మల్టిపుల్ వాల్యూస్ని ఎప్పుడైతే హోల్డ్ చేయగలదో ఆ కంప్యూటేషనల్ కెపాసిటీ, ఆ ప్రాసెసింగ్ చేసేటువంటి కెపాసిటీ కూడా మనకి ఏంటంటే ఎన్హాన్స్ అవుతుంది. ఎంటాంగిల్మెంట్ ఏంటి? Correlated bits will have the share the information instantaneously, which is crucial for the advanced computations. ఇవి మనకి ఏంటంటే కనుక ఎంటాంగిల్ అయినటువంటి క్యూబిట్స్ ఏం చేస్తాయి అని అంటే ఇన్స్టాంటేనియస్లీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ ఆన్ చేయగలవు మనకి. ఎస్, కీ అడ్వాన్స్మెంట్స్ ఏవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ క్యూ సిస్టమ్ 1 అని చెప్పేసి మనకు తీసుకుని రావడం జరిగింది. సో ద గూగుల్ వాళ్ళు గూగుల్ సైకామోర్ అని చెప్పి తీసుకుని వచ్చారండి. ఇట్స్ ఎ ప్రాసెసర్. మనకి ఇట్ సాల్వ్డ్ ఏ ప్రాబ్లమ్ విత్ అరౌండ్ 200 సెకండ్లలో మనకి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. దట్ వుడ్ టేక్ ద క్లాసికల్ కంప్యూటర్స్ అరౌండ్ 10,000 ఇయర్స్. సో 10,000 ఇయర్స్ పట్టేటువంటి టైంని మనకి ఏంటంటే కేవలం 200 సెకండ్లోనే మనకి ఆ ప్రాబ్లమ్ అనేటువంటిది సాల్వ్ చేయబడడం జరిగింది. దీనివల్ల మనకి రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ ఆప్టిమైజేషన్, ఫాస్టర్ సొల్యూషన్స్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ సిస్టమ్స్. సో లాజిస్టిక్స్ సెక్టార్లోను, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లోను షార్టెస్ట్ పాసిబుల్ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచంలో మనకి ఏంటంటే కనుక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఏదైనా పర్టికులర్ దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అంటే షార్టెస్ట్ పాసిబుల్ రూట్ విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఐడెంటిఫై చేయగలదు. సో డ్రగ్ డిస్కవరీ, సిమ్యులేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఆర్డర్ టు యాక్సిలరేట్ ద రీసెర్చ్ ఫర్దర్, సెక్యూరిటీ పర్పస్కి ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక సో ద క్వాంటమ్ అల్గారిథమ్స్ లైక్ షోర్స్ దే థ్రెటన్ ద కరెంట్ క్రిప్టోగ్రఫీ. సో ఛాలెంజెస్ మనకు చూసుకుంటే అంటే అంత రోజీగా ఉందా పాత్ కంప్లీట్గా క్వాంటమ్ కంప్యూటర్స్ డిజైన్ చేయడం అంత ఈజీయా అంటే నో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ కాస్ట్. ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాంప్లెక్స్ అనమాట. అంటే మన క్లాసికల్ కంప్యూటర్స్ లాగా ఉండవు మనకి ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటి. ఓకే, ద ఎర్రర్ రేట్, క్యూబిట్స్ ఆర్ అన్స్టేబుల్గా ఉంటాయి అండ్ రిక్వైర్ రోబస్ట్ ఎర్రర్ కరెక్షన్ మెకానిజమ్స్ యాజ్ వెల్. సో ఈ క్యూబిట్స్ మనకి ఏంటంటే చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మనకి ఏంటంటే కనుక వాటి యొక్క స్టేట్స్ని మనకి ఏంటంటే మారిపోతూ ఉంటుంటాయి అనమాట. సో వాటిల్ని మనం ఏం చేయాలి అని అంటే కనుక ఎప్పుడు అన్స్టేబుల్గా ఉంటూ ఉంటాయి. వీ హ్యావ్ టు మేక్ దమ్ స్టేబుల్ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంటర్ఫిరెన్స్ అస్సలు ఉండకూడదు. సో కంప్లీట్లీ డార్క్, క్లీన్, కూల్ ఎన్విరాన్మెంట్లో మనం అయితే కనుక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో దీన్ని మనం ప్లేస్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ నాయిస్ కానీ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా మాత్రం ఈ యొక్క క్యూబిట్ యొక్క స్టెబిలిటీ అనేటువంటిది దెబ్బతింటుంది. సో దెబ్బతింది అని అంటే కనుక వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అవి కోల్పోతాయి అనమాట. డీకోహరెన్స్ అని చెప్పేసి పిలుస్తారు దాన్నే మనకి. మరి ఇండియా మరి ఇంత క్వాంటమ్ కంప్యూటింగ్కి ఇంత పవర్ ఉంది కాబట్టి మనం కూడా ఏం చేసాం, నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చాం 2023లో. మనకి ఇండియా ఎయిమ్ టు ఇన్వెస్ట్ అబౌట్ 6,000 crore over
for 8-year period to develop this quantum technology and as well as applications. సో ఓవరాల్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం గురించి వాటి యొక్క అప్లికేషన్స్ యొక్క బెనిఫిట్స్ని తీసుకోవడం గురించి మనం ఏంటంటే సో దీంట్లో కూడా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశామండి. ఎస్ 2023 ఏ పొటెన్షియల్ నౌ ఏ యూపీఎస్సీ క్వశ్చన్ హ్యాస్ ఆస్క్డ్ అబౌట్ దిస్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, మీకు అయితే కనుక చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారనుకుంటాను నేను. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద టర్మ్ క్యూబిట్ ఈజ్ మెన్షన్డ్. క్యూబిట్ అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. దేనికి సంబంధించిందని అడుగుతున్నారు. క్లౌడ్ సర్వీసెస్కి సంబంధించి, క్వాంటమ్ కంప్యూటింగ్, విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. వి జస్ట్ నౌ సెడ్ దట్ క్లాసికల్ కంప్యూటర్స్లో మనకి బిట్స్ అంటారు, క్వాంటమ్ కంప్యూటర్స్లో క్యూబిట్స్ ఆర్ క్వాంటమ్ బిట్స్ అంటారని మాట్లాడుకోవడం జరిగింది. అండ్ వాట్ వాజ్ ద ఆన్సర్? క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఆన్సర్ అండి మనకి. క్లియర్? ఎస్. సో దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే, డిస్కస్ ద పొటెన్షియల్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఇండస్ట్రీస్ అండ్ ద ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఎస్. సో దిస్ కెన్ బి ఏ పొటెన్షియల్ థింగ్. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్స్ ఏవేంటి? క్యూబిట్ అంటే ఏంటో తెలియాలి. ఇది మనకి అప్లై అయ్యేటువంటి 2 ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, దట్ ఈస్ సూపర్ పొజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఈ రెండింటి గురించి తెలియాలి. క్వాంటమ్ కంప్యూటర్స్ మనకి ఎన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయి అనేటువంటిది కూడా మీకు తెలియాలి. మెయిన్లీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడగచ్చు, లేకపోతే ప్రిలిమ్స్లో కూడా కన్సిడర్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ అని చెప్పి ఇన్ హౌ మెనీ ఆఫ్ ద అబవ్ అప్లికేషన్స్ కెన్ ద క్వాంటమ్ కంప్యూటింగ్ బి అప్లైడ్ ఆర్ యూజ్డ్ అని చెప్పేసి మనకి అడుగుతారండి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. 11 persons recently killed in the blast at an explosives plant in the Turkey. సో దీని యొక్క జియోగ్రాఫికల్ ఇది గురించి మీకు చెప్పడం గురించి అయితే మనం దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో టర్కీ రీసెంట్గా న్యూస్లో ఉంది మనకి, బికాజ్ ఏ బ్లాస్ట్ హ్యాస్ హ్యాపెండ్. ఏ పవర్ఫుల్ బ్లాస్ట్ హ్యాస్ రిప్డ్ త్రూ అన్ ఎక్స్ప్లోజివ్స్ ప్లాంట్ ఇన్ ద నార్త్ వెస్ట్ టర్కీ ఆన్ ట్యూస్డే, కిల్లింగ్ at least 11 people. సో వీ హ్యావ్ టు టేక్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ టర్కీ గురించి అయితే కనుక మనం మాట్లాడుకోవాలి. సో ఇఫ్ వీ మూవ్ ఫార్వర్డ్ హియర్ అబౌట్ ద టర్కీ గురించి చూస్తే కనుక, సో టర్కీ స్ట్రాడల్స్ బిట్వీన్ ద ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూరోప్ మధ్యన అయితే కనుక మనకు ఉంటుంది. టర్కీ యొక్క మ్యాప్ చూస్తే ఎస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ టర్కీ అండి. సో టర్కీ అని పిలుస్తాం మనము. అండ్ ఇది మనకి ఒక పక్కన బ్లాక్ సీ తోటి బార్డర్ అవుతుంది, మరొక పక్కన మెడిటరేనియన్ సీ తోటి కూడా బార్డర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టర్కీకి పైన బ్లాక్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నార్థన్ సైడ్లో బ్లాక్ సీ, సదరన్ సైడ్లో మనకి మెడిటరేనియన్ సీ. అండ్ దెన్ ద కంట్రీస్ వచ్చేసి మనకి సిరియాతో బార్డర్ అవుతుంది, ఇరాక్తో బార్డర్ అవుతుంది, జార్జియాతో బార్డర్ అవుతుంది. సో దీస్ ఆర్ అండ్ బల్గారియాతో బార్డర్. దీస్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ కంట్రీస్ విచ్ విత్ ద టర్కీ బార్డర్స్ విత్. సో ఎందుకని స్పెసిఫిక్గా దీని గురించి మనం యాడ్ చేసామంటే, which of the following countries recent was in between the Black Sea on the north and Mediterranean Sea on the south అని చెప్పేసి మనకి అడిగారు అనమాట. వేర్ ద ఆన్సర్ ఈజ్ టర్కీ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎస్. సో మనం చూసుకున్నట్లయితే టర్కీ గురించి చూస్తే అంకారా ఈజ్ ఇట్స్ క్యాపిటల్ విచ్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ సిటీ మనకి. అండ్ లార్జెస్ట్ సిటీ తీసుకుంటే కనుక ఇస్తాన్బుల్ ఈజ్ ద లార్జెస్ట్ సిటీ వేర్ ద ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్ సెంటర్ అండి మనకి. సో అరౌండ్ 85 million పీపుల్ అయితే కనుక ఉంటారు. ప్రిడామినెంట్లీ ఎథనిక్ టర్క్ కమ్యూనిటీ, టర్క్ కుర్డ్స్ ఉంటారు మనకి. దే ఆర్ ద లార్జెస్ట్ ఎథనిక్ కమ్యూనిటీ. సో ఇట్ ఈస్ ఆఫీషియల్లీ ఏ సెక్యులర్ స్టేట్ విత్ ఏ ముస్లిం మెజారిటీ పాపులేషన్ అయితే కనుక మనం అయితే కనుక ఇక్కడ చూడొచ్చు అండి టర్కీలో. సో నార్త్లో మనకి బ్లాక్ సీ ఉంది, ఈస్ట్లో మనకి అర్మీనియా, జార్జియా, అర్మీనియా, అజర్బైజాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. సౌత్లో మనకి ఇరాక్, సిరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెడిటరేనియన్ సీ. వెస్ట్లో ఎగీన్ సీ, గ్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బల్గేరియా. వీటితోటి మనకి బార్డర్ అయితే కనుక అవుతుంది మనకి టర్కీ అయితే కనుక. ఎస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, మిత్ ఆఫ్ మెరిటోక్రసీ, కాస్ట్ బేస్డ్ డిస్పారిటీస్ ఇన్ ద ఐటీ సెక్టర్. వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ కూడా మనకి. ఎస్ అండి, ద మిత్ ఆఫ్ మెరిటోక్రసీ, కాస్ట్ బేస్డ్ డిస్పారిటీస్ ఇన్ ద ఐటీ సెక్టర్. సో ఈ రోజున మనం ఇండియాస్ ఐటీ సెక్టర్ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ద కంట్రీ. అబౌట్ మనకి 7% ఆఫ్ ద జీడిపి టు ద ఇండియాస్ జీడిపి మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అలాగనే మనకి ఏంటంటే మన యొక్క సక్సెస్ స్టోరీస్ని ఈవెన్ సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా మనకి ఏంటంటే రెప్లికేట్ చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక చూస్తున్నాయి. అండ్ మన కంట్రీలో మిలియన్స్ ఆఫ్ యూత్కి ఈ రోజున మనకి సాఫ్ట్వేర్ జాబ్ అనేటువంటిది, సో ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ జాబ్ ఫర్ మెనీ పీపుల్ యాజ్ వెల్. బట్ ఈ కాంటెక్స్ట్ అంతా అండ్ ఇట్స్ ఆల్సో ఆఫెన్ కన్సిడర్డ్ యాజ్ మనకి ఎటువంటి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది మీద ఆధారపడకుండా
కంప్లీట్లీ మెరిట్ని ఆధారంగా చేసుకునే మనకి ఏంటంటే కనుక ఈ జాబ్స్ అయితే కనుక ఉంటున్నాయి అనేటువంటి అది ఒక అపోహ, ఇట్స్ ఎ మిత్ మాత్రమే. బట్ రియాలిటీ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక సో ద ప్రాబబిలిటీ ఫర్ గెటింగ్ ఏ జాబ్ ఇన్ ద ఐటీ సెక్టార్ ఫర్ ద సో మనకి అప్పర్ కాస్ట్ పర్సన్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ అని చెప్పేసి మనకి ఆర్టికల్లో మనకి ఆర్గ్యూ చేస్తున్నారండి. అండ్ ఈవెన్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ విషయానికి వచ్చేసరికి కూడా మనకి ఏంటంటే సో ద ఫీమేల్ వర్క్ ఫోర్స్ కూడా ఆర్ ఎర్నింగ్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద మేల్ కౌంటర్ పార్ట్స్ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ యొక్క ఇష్యూస్ని మనకి అడ్రస్ చేయడానికి మనకి ఏంటంటే కనుక సో ద మోర్ ద డైవర్స్ ఇట్స్ వర్క్ ఫోర్స్ ఈజ్ ద మోర్ ద ప్రొడక్టివిటీ విల్ బీ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. సో ప్రతి కంపెనీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వెబ్సైట్లో సో వాళ్ళ యొక్క టోటల్ వర్క్ ఫోర్స్ యొక్క డైవర్సిటీని ఏ విధంగా ఉన్నారు, ఆ డైవర్సిటీ మ్యాట్రిక్స్ని ఏంటంటే కనుక సో క్లియర్గా చూపించాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఆథర్స్ ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. అండ్ అలాగే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఆ స్కిల్స్ గ్యాప్ ఏదైతే ఉందో వాటిని మనము బ్రిడ్జ్ చేయాలి, సో వీళ్ళని కూడా మనం ఎంపవర్ చేయాలి అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్గా మనకి మాట్లాడడం జరుగుతుందండి. సో అపాన్ డిస్కసింగ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి దిస్ ఆర్టికల్ డిస్కసెస్ అబౌట్ ద కాస్ట్ బేస్డ్ డిస్పారిటీ ఇన్ ద ఇండియాస్ ఐటీ సెక్టర్ విచ్ ఇస్ అన్ ఇండస్ట్రీ ఆఫెన్ సీడ్ యాజ్ ఏ meritocratic field. The authors here analyzed the National Sample Survey Office NSSO data to reveal the significant inequalities in employment probabilities and as well as wage earnings based upon the caste and as well as gender. అంటే సో ద అప్పర్ కాస్ట్ యొక్క ఎంప్లాయ్మెంట్ ప్రాబబిలిటీస్ అనేటువంటిది ఎక్కువ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. సో ద స్టడీ ఈస్ బేస్డ్ అపాన్ 2 NSSO రౌండ్స్ దట్ ఈస్ 78th అండ్ యాజ్ వెల్ యాజ్ 68th కవరింగ్ ద 29,000 ఇండివిజువల్స్. సో వీళ్ళ యొక్క ఫైండింగ్స్ మనకు చూసుకుంటే షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ఓబీసీస్ హ్యావ్ ద లోవర్ ఎంప్లాయ్మెంట్ ప్రాబబిలిటీస్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ దేర్ అప్పర్ కాస్ట్ కౌంటర్ పార్ట్స్. ఎంప్లాయ్మెంట్ డెఫిషిట్ ఫర్ లోవర్ కాస్ట్ రైజ్ ఫ్రమ్ అరౌండ్ 11% to 17%. వేజ్లో కూడా మనకి ఏంటంటే వేజ్ డిఫరెన్షియల్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి ఆర్ లోవర్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద అప్పర్ కాస్ట్ వర్కర్స్. సో ఫీమేల్ వర్కర్స్ ఆర్ ఎర్నింగ్ 26% లెస్ దాన్ దట్ ఆఫ్ ద మేల్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేటువంటిది అదర్ యొక్క వ్యూ పాయింట్. అంటే డిస్పైట్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ప్రాబబిలిటీస్ ఫర్ విమెన్ వెన్ కంపేర్డ్ విత్ లోవర్ కాస్ట్, సెగ్మెంటేషన్ రిమైన్స్ ఏ ఛాలెంజ్. ఎస్, సో దీనికి సంబంధించి మనకి ఆథర్ ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ సజెషన్స్ ఏమేంటి అని అంటే కనుక ఫస్ట్ వన్, పబ్లిక్ డిస్క్లోజర్ ఆఫ్ ద డైవర్సిటీ మెట్రిక్స్. సో ద కంపెనీస్ షుడ్ రెగ్యులర్లీ డిస్క్లోజ్ దేర్ వర్క్ ఫోర్స్ యొక్క డైవర్సిటీ ఏంటి అనేటువంటిది మనకి ఏంటంటే కనుక సో చూపించాలి. దిస్ ట్రాన్స్పరెన్సీ కెన్ ఎంకరేజ్ అకౌంటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రమోట్ ద ఓవరాల్ ఇన్క్లూజివిటీ అనేటువంటిది మనకి ప్రమోట్ చేస్తుంది. మార్జినలైజ్డ్ గ్రూప్స్కి మనం సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. వేజ్ గ్యాప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్కిల్ గ్యాప్ని మనం ఏంటంటే కనుక అడ్రస్ చేయాలి. జెండర్ డైవర్సిటీ అనేటువంటిది ఉండాలి. అడ్రస్ ద జెండర్ పే గ్యాప్ విత్ ఇన్క్లూజివ్ రిక్రూట్మెంట్ అండ్ రిటెన్షన్ స్ట్రాటజీస్ అనేటువంటిది మనం మెయింటైన్ చేయాలి. సో ఆర్ సమ్ ఆఫ్ ద important points with respect to this article and yes, moving forward to the next important one, ladki bahin scheme resumes. సో లడికి బహిన్ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్, స్టేట్ లెవెల్ స్కీమ్. ఒక్కొక్కసారి స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ కూడా మనకు అడుగుతుంటారు. ఎప్పుడైనా ఏదైనా స్కీమ్ లైక్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ ద సొసైటీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ టైప్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, విమెన్, సీనియర్ సిటిజన్స్, ఎక్స్క్లూజివ్గా వీళ్ళ గురించి ఏదైనా స్కీమ్స్ పెడితే కనుక అవి కొన్ని స్టేట్ లెవెల్ స్కీమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే కనుక సో ద సంథింగ్ రిలేటెడ్ టు లడికి బహిన్ యోజన అని చెప్పేసి మనకి ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళ యొక్క స్కీమ్ ఇది. సో ఇట్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ టు దట్ ఆఫ్ ద విమెన్ ఎంపవర్మెంట్ గురించి పెట్టినటువంటి స్కీమ్ లడికి బహిన్ యోజన అని చెప్పేసి. సో దీని గురించి మనం డిస్కస్ చేయాలి అని అంటే కనుక ద మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ రెజ్యూమ్డ్ ద లడికి బహిన్ యోజన ఆఫ్టర్ ఇట్ వాస్ హాల్టెడ్ బికాస్ ఆఫ్ due to the MCC model code of conduct during the elections. Beneficiaries will soon receive the December payout అని అయితే కనుక చెప్తున్నారు. ఈ లడికి బహిన్ యోజన అనేటువంటి స్కీమ్ మనకి అరౌండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే కనుక తీసుకుని వచ్చిందండి ఆగస్టులో. ఇది మనకి విమెన్ యొక్క సెల్ఫ్ రిలయన్స్ని అయితే కనుక ప్రమోట్ చేస్తారు లైక్ త్రూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా. అండ్ అలాగే అడ్రస్ ద జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ దట్ ఆఫ్ ద ఎకనామిక్ పార్టిసిపేషన్. సో ఇంప్రూవ్ ద హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫర్ విమెన్ పర్టికులర్లీ ఫ్రమ్ ద డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్కి వీళ్ళకి ఏంటంటే
కనుక వాళ్ళ యొక్క హెల్త్ అండ్ న్యూట్రిషన్ కూడా లెవెల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి అరౌండ్ 46,000 crores అయితే కనుక మనకైతే కనుక బడ్జెటెడ్ అలొకేషన్. సో విమెన్ ఏజ్డ్ 21 to 65 years ఆఫ్ ఏజ్ మనకి దీనికి ఎలిజిబుల్, వేర్ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 2.5 lakh అయితే కనుక ఉండాలండి. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేటువంటిది కేటగిరీ, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బెనిఫిషరీస్ అందరూ కవర్ అవుతున్నారు, లైక్ మ్యారీడ్, విడో, డైవర్స్, అబెండన్, డెస్టిట్యూట్ విమెన్, వీళ్ళందరూ కూడా. అండ్ 1 unmarried women per household can also apply for this particular scheme అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. బెనిఫిట్స్ ఏమేంటి? మంత్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ అబౌట్ 1,500 డైరెక్ట్లీ డిపాజిటెడ్ టు ద బెనిఫిషరీస్ బ్యాంక్ అకౌంట్. ఇట్ విల్ ఎన్హాన్స్ ద విమెన్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఇంప్రూవ్ ద ఓవరాల్ ఫ్యామిలీ వెల్బీయింగ్ అనేటువంటిది ఇంప్రూవ్ అయితే కనుక అవుతుందని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి. సో ఇట్ విల్ బి డిస్బర్స్డ్ విత్ ఇన్ దీస్ థింగ్స్. ఇది అవసరం లేదు మనకి, క్లియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్. సో విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిలేటెడ్ స్కీమ్ అనమాట ఇది మనకి, క్లియర్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఎస్, నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ టుడేస్ క్వశ్చన్. Kachativu Islands is often seen in the news. Is the dispute between which of the following countries? India and Pakistan, India and Sri Lanka, India and Myanmar, India and Bangladesh. I think it is very very easy question అండి. కచ్చతీవు ఐలాండ్స్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఏ కంట్రీకి మధ్యన డిస్ప్యూట్ అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్, please comment your answer and at the same time, if you have liked the video, please do like it. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye Andy.